పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ అన్నారు. విక్రమ్ మిశ్రీ కాల్పుల విరమణ అవగాహన ఉల్లంఘించడం సరికాదంటూ సూచించారు. డీజీఎంఓ మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాల్పుల విరమణను కొన్ని గంటలుగా పాక్ ఉల్లంఘించి ప్రస్తుతం అక్కడ కాల్పులు ఆగినప్పటికీ కూడా అన్ని రకాల పరిస్థితులకు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉంది అంటూ కూడా మిశ్రీ మాట్లాడడం జరిగింది. బాధ్యతాయుతమైనటువంటి చర్యలకు భారత్ ఆర్మీ సిద్ధంగా ఉంది. పరిస్థితులను బట్టి భద్రతా బలగాలు ధీటుగా స్పందిస్తాయంటూ కూడా మాట్లాడారు. ఇక దీనిపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చందు, అంతా అనుకున్నట్టే దాయాది దేశం నమ్మకాన్ని వమ్ము చేసింది. అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించినట్టే నమ్మించి చీకటి కాగానే తన ప్రతాపాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టే ఒప్పుకొని చీకటి కాగానే భారత్పై దాడులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో మరొకసారి పాకిస్తాన్ విరిచిపోయినట్టుగా తెలుస్తుంది. సరిహద్దు జిల్లాలు కావచ్చు, సరిహద్దు ప్రాంతాలు ఎక్కడెక్కడున్నాయో మళ్ళీ కూడా డ్రోన్లతో క్షిపణులతో పాకిస్తాన్ సంబంధించినటువంటి సైన్యం దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా ఆగ్రహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. కాల్పుల విరమణను పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యవహార శైలి బాగలేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం ఎందుకు మళ్ళీ భారత్పై దాడి చేస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే భారతదేశ విదేశాంగ సంబంధించినటువంటి కార్యదర్శి మిస్త్రీ స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఉల్లంఘనకు పాల్పడింది. పాకిస్తాన్ ఇలా కాల్పుల విరమణకు ఉల్లంఘనకు పాల్పడడం సరైనది కాదు. ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యాన్ని సంబంధించినటువంటి సూచనలు ఇచ్చి ఇప్పటికైనా కాల్పులను ఆపాలి. తప్పకుండా కాల్పుల విరమణకు సంబంధించినటువంటి సూచనలు, అవగాహనను ఎక్కడైతే అనుకున్నారో అవగాహన సంబంధించి పాటించాలంటూ కూడా మిస్త్రీ ఆయన మీడియా సమావేశంలో వెళ్లించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు పాకిస్తాన్ మళ్ళీ ఇట్లా వ్యవహరిస్తుంది, డీజీఎంఓ మధ్య జరిగినటువంటి అవగాహనను ఎందుకు ఉల్లంఘిస్తున్నట్టు కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్ ఏ రేంజ్లో అయితే దాడులు చేస్తుందో ఆ రేంజ్లోనే భారత సైన్యం దాడులు చేసేందుకు ఆదేశాలు పూర్తిగా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆర్మీ సైన్యంతో కావచ్చు, భారత సంబంధించినటువంటి సైన్యంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పాకిస్తాన్ ఎట్లా వ్యవహరిస్తుంది, భారత్ ఎట్లా వ్యవహరించాలి, భారత సైన్యం ఎట్లా తిప్పికొట్టాలంటూ కూడా ఇప్పటికే అనేక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఆయన ఈ పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడం తప్పుపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకని మళ్ళీ అప్పుడు డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, మిగతా అమెరికా దేశం కావచ్చు మధ్యవర్తి వహించి సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణను చేసినప్పటికీ, కాల్పుల విరమణను ప్రకటించినప్పటికీ కూడా ప్రకటించినటువంటి 3 గంటల వ్యవధిలోనే చీకటైన తర్వాత పాకిస్తాన్ తన ప్రతాపాన్ని తన మళ్ళీ వక్రబుద్ధిని చూపించడం సరైంది కాదు. ఇప్పటికైనా ఈ కాల్పులకు సంబంధించి పాకిస్తానే పూర్తి బాధ్యత వహించాలంటూ కూడా మిస్త్రీ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకని ఇలా మళ్ళీ శ్రీనగర్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, పాకిస్తాన్ సంబంధించి భారత్ సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా పాకిస్తాన్ సంబంధించిన తీరు మార్చుకోవాలంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ పాకిస్తాన్ తీరు కనుక మారకపోతే తప్పకుండా భారత సైన్యం తిప్పుకునేందుకు సర్వం సిద్ధమవుతుంది. సర్వం సన్నద్ధంతో ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు భారతీయ దేశాలు కావచ్చు, భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎవరు భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేనట్టు కూడా ఆయన మీడియాతో మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. కానీ ఎటువంటి దాడులు చేసింది, ఎట్లా దాడులు చేసింది, పాకిస్తాన్ ఎట్లా ఉల్లంఘన పడిందని వివరాలు చెప్పకుండా కేవలం 2-3 నిమిషాలు మాత్రమే మీడియాతో మాట్లాడిన తర్వాత ఉల్లంఘన విరమణించిందనే విషయాలు చెప్పిన తర్వాత పాకిస్తాన్ తీరు మార్చుకోవాలనే విషయాల్ని చెప్పి మాత్రమే ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ డ్రోన్లతో దాడులు చేస్తుందా, లేదంటే ఎటువంటి ఆయుధాలతో దాడులు చేస్తుంది, ఎప్పటి నుంచి దాడులు చేసింది, ఎక్కడెక్కడ దాడులు చేసినటువంటి వివరాలు మాత్రం ఇంకా ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి అందరూ ఉదయం ఎప్పుడైతే కాల్పుల విరమణ సాయంత్రం 5 గంటల నుంచి అనుకున్నారో భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక మంది అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. పాకిస్తాన్ మళ్ళీ వక్రబుద్ధిని చూపిస్తుంది, పాకిస్తాన్ నమ్మించినట్టే నమ్మించి భారత్పై యుద్ధం చేయబోతుంది, భారత్ను నమ్మిస్తున్నట్టు కూడా అనేక రకాల చర్చలు కొనసాగిన పరిస్థితి. అనుమానాలకే బలమిస్తూ పాకిస్తాన్ యాజ్ టీజ్గా అనుకున్నట్టుగానే వక్రబుద్ధిని చూపించిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ సంబంధించినటువంటి భద్రతా సలహాదారు ఆయన కూడా అనుమానాలను వ్యక్తం చేసి ఒక ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్స్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ వ్యవహార శైలి విషయంలో నమ్మేలాగా ఉండదు, నమ్మవచ్చా నమ్మరాదా అన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎక్స్ వేదికగా ఆయన సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కనుక గమనిస్తే పాకిస్తాన్ సంబంధించిన వ్యవహార శైలి తీరు నమ్మేటువంటి విధంగా ఉండదు, భారత సైన్యం సన్నద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తించే పరిస్థితి కనబడుతుంది. ఎలా అయితే ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో భారతదేశ పౌరులు కావచ్చు, భారతదేశం అంతా కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులనే అంతా అనుకున్నట్టుగానే పాకిస్తాన్ మళ్ళీ దాడులకు ఒడిగడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చైనా విదేశాంగ
విదేశాంగ మంత్రి దోవల్ కూడా స్పందించారు. భారత్ యుద్ధం అభిమతానికి కాదు, ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుంది, పాకిస్తాన్ సమన్వయం, రెండు దేశాలు కూడా సమన్వయం పాటించాలని కూడా చైనా విదేశాంగ శాఖ మంత్రి స్పందించినటువంటి పరిస్థితి. ఉగ్రవాదంపై కౌంటర్ అటాక్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నట్టు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. విదేశాంగ శాఖ సంబంధించి కార్యదర్శి మీడియాతో మాట్లాడిన తర్వాత పాకిస్తాన్ ఇప్పటికైనా కాల్పులను ఆపాలి, కాల్పులను విరమణకు ఉల్లంఘించకుండా కాల్పుల విరమణకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు పాటించాలని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి RS4లో ఇంకా కాల్పులు కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ ఏరియా కావచ్చు, రాజస్థాన్, పంజాబ్ ఏరియాలో బ్లాక్అవుట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఏ విధంగా మొన్న ఏ విధంగా ఆ సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ కొనసాగిందో మళ్ళీ ఈ రోజు కూడా బ్లాక్అవుట్ కొనసాగుతుంది. ఎందుకంటే కాల్పుల విరమణ సంబంధించినటువంటి ఉల్లంఘిస్తున్నటువంటి నేపథ్యంలోనే భారత ఆర్మీ కావచ్చు, ప్రజలందరినీ అధికారులు అప్రమత్తం చేస్తూ బంకర్లోకి కావచ్చు, సేఫ్ జోన్లో ప్రాంతాలకి తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఎయిర్ సైరన్తో కావచ్చు ఎప్పటికప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు మళ్ళీ దాడి చేస్తుందో, పాకిస్తాన్ ఆ కాల్పుల విరమణ ఉల్లంఘించి వక్రబుద్ధితో తమపైకి దాడి చేసేటువంటి ప్రయత్నాన్ని పాకిస్తాన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే తప్పకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నట్టు అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రభుత్వానికి, పాకిస్తాన్ సంబంధించినటువంటి సైన్యానికి కొంత గ్యాప్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఈరోజు ఒప్పందం కూల్చుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ సైన్యం మళ్ళీ డ్రోన్లతో దాడి చేయడానికి ఎటువంటి సంకేతాలు ఇస్తుంది? ఎందుకు పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వాన్ని కైవసం చేసుకునే పనులు చేస్తుందా, ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి దిశగా పాకిస్తాన్ ఆర్మీ చేయబోతున్నటువంటి చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొదటగా కాల్పుల విరమణ సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మున్నీర్ కూడా ఆయన వ్యతిరేకించినట్టు తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే కాల్పుల విరమణ సంబంధించి కూడా అప్పటి నుంచి ఆయన ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నప్పటికీ కూడా ఆయన ససేమరట్టుకు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్ సంబంధించినటువంటి తీరుకు సంబంధించి భారత వ్యాప్తంగా కూడా అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. భారత దేశం పౌరులంతా కూడా పాకిస్తాన్ని ఎప్పుడూ నమ్మద్దు, పాకిస్తాన్ను దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాన్ని చేసింది, దెబ్బ మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేయాలి, పాకిస్తాన్ని మొత్తం భారత సైన్యం అంతా కూడా పాతింప సమానికి వెళ్ళేటువంటి విధంగా దెబ్బ కొట్టినటువంటి అభిప్రాయాన్ని అయితే భారతదేశ పౌరులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పాకిస్తాన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తే మళ్ళీ భారత్ వైపు చూసేటువంటి విధంగా, భారత్ వైపు కాల్పులు చేసేటువంటి విధంగా ఉండకుండా సైన్యం ఎదురు తిరగాలి, సైన్యం అట్లా పాకిస్తాన్ మట్టుబెట్టాలనే అభిప్రాయం అయితే భారతదేశ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు జమ్మూ కాశ్మీర్ ఏరియా నుండి 6 ప్రాంతాలలో భారీ శబ్దాలు వినిపిస్తున్నట్టుగా తెలిసింది. కొద్దిసేపటి క్రితం వరకు కాల్పులు ఆగిపోయినప్పటికీ కూడా సీజ్ ఫైర్ ప్రకటించినటువంటి 3 గంటల్లోనే 5 గంటలకు సీజ్ ఫైర్ ప్రకటించారు. తర్వాత 3 గంటల నుంచి అంటే 8 గంటల నుంచి మళ్ళీ కూడా ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో మోందార్ కావచ్చు, RS-పూరా కావచ్చు, ఇంకా చౌహాలింగ్ ప్రాంతాలు కావచ్చు, అక్కడ కూడా పెద్ద ఎత్తున భారీ శబ్దాలు వినిపించిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సీఎం కూడా అసలు ఏం జరుగుతున్నట్టు ఒక ట్వీట్ చేసి అసలు ఎందుకు కాల్పుల విరమణను పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘించింది, ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నటువంటి ఒక ఆయన ట్వీట్ చేసినటువంటి అభిప్రాయం వ్యక్త పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ ఇంటి దగ్గర హై లెవెల్ మీటింగ్ కొనసాగుతుంది. రాష్ట్రాలందరితో సిఎస్లతో సమావేశం నిర్వహించి తప్పకుండా రాష్ట్రాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ సైన్యాన్ని, పాకిస్తాన్ సంబంధించినటువంటి వక్రబుద్ధిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. పూర్తిగా ఆర్మీకి సంబంధించిన వారందరికీ కూడా పూర్తిగా స్వేచ్ఛనిచ్చి పూర్తి అధికారాలను ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎదుర్కోవాలి, పాకిస్తాన్ కనుక వక్రబుద్ధి, పాకిస్తాన్ చేసినటువంటి ఈ నయవంచనను కావచ్చు, నమ్మక ద్రోహానికి సంబంధించిన తిప్పికొట్టాలంటే ఆర్మీ సంబంధించినటువంటి త్రివిధ దళపతులు కావచ్చు, త్రివిధ సంబంధించినటువంటి అందరికీ కూడా పూర్తి స్వేచ్ఛనిస్తే, పూర్తి అధికారాలు ఉంటే పాకిస్తాన్ను మట్టుపెట్టే ఉద్దేశంతోనే సమర్థవంతంగా ఆర్మీ సైన్యాన్ని సిద్ధం చేసినట్టుగా మనకైతే సమాచారం అంత పరిస్థితి కనబడుతుంది. ఇటు మొత్తానికి 6 ప్రాంతాల్లో ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి 6 ప్రాంతాలకు సంబంధించినటువంటి దాడులు కొనసాగుతున్న నేపథ్యంలోనే భారత్ అదే స్థాయిలో తిప్పికొట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో మరొకసారి అయితే ఉధృత పరిస్థితులు తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలంతా కూడా ఇప్పటికే బంకర్లలోకి వెళ్ళి సేఫ్ ప్రాంతాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎయిర్ సైరన్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ సంబంధించినటువంటి కామెంట్స్ పై పాక్ ప్రభుత్వం ఎట్లా స్పందించబోతుంది, పాక్ ప్రభుత్వాన్ని ఈ ఆర్మీకి సంబంధించినటువంటి పాకిస్తాన్ దాడులను ఏం చెప్తుంది, నిజంగానే పాక్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే ఆర్మీ సైన్యం దాడులు చేసిందా, లేదంటే బయట జరుగుతున్న ప్రచారం ఎట్లయితే పాక్ సంబంధించినటువంటి ప్రభుత్వానికి, పాక్ సంబంధించినటువంటి సైన్యానికి మధ్యలో ఉన్నటువంటి విభేదాల కారణంగానే మరొకసారి కాల్పుల విరమణను ఉల్లంఘించి భారత్పై దాడులు చేస్తున్నటువంటి చర్చను పాక్ ప్రభుత్వం చెప్తుందా, పాక్ ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్పబోతున్నటువంటి ఆసక్తికర చర్చలు అయితే 2 దేశాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దాయాది దేశం బుద్ధి మరొకసారి బయటపడిన నేపథ్యంలో ఇతర దేశాలకు సంబంధించిన చైనా కావచ్చు, అమెరికా సంబంధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎట్లా స్పందిస్తారు? మొదటగా 5 గంటల సమయం కంటే ముందే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేసి 2 దేశాల మధ్య చర్చలు జరిపాయి, 2 దేశాల మధ్య
మధ్య సంబంధించినటువంటి డీజీఎంఓల చర్చలు జరిగాయి. 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఉంటుంది, ప్రశాంత వాతావరణంలో 2 దేశాలు ఉండబోతున్నట్టు కూడా ఆయనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తించిన నేపథ్యంలో ఇప్పుడు పాక్ కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఎట్లా స్పందిస్తారు, డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏం చెప్తారు, మరొకసారి ఏం ట్వీట్ చేయబోతారు అనేటువంటి చర్చ అయితే ఆసక్తికరంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కాసేపట్లోనే పాక్ ప్రధానమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిసింది. ఈ మీడియా సమావేశంలో పాక్ ప్రధానమంత్రి ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి వివరణ ఎట్లా ఇస్తారనే చర్చ అయితే కొనసాగుతా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.